హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. ముఖ్యంగా ఆదివారం నుంచి శనివారం వరకు ఈ రోజులకు ఉండే ప్రత్యేకత, ఆ రోజున లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఎటువంటి సాధన చేస్తే బాగుంటుంది, మేనిఫెస్టేషన్ ఏ విధంగా త్వరగా అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా మ్యామ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. మ్యామ్, మనకి మండే టు సండే అంటే సోమవారం, బుధవారం, మంగళవారం అలా అలా వరుసగా ఒక ప్యాటర్న్ ఉంది కదా. అయితే ఏ రోజుకి ఆ రోజు విశిష్టత ఉన్నది ఉంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజు లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుంది, అఫర్మేషన్ ఏ విధంగా చేస్తే మంచిది ఉంటుంది, ఇది పవర్ఫుల్ గా మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సోమవారం రోజున ఏం చేయాలంటారు? కరెక్ట్ గా మీరు ప్రశ్న అడిగారు విరాట్. అంటే మనకు ప్రతిరోజు ప్రత్యేకత అనేది ఉంది. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకో, జనరల్ గా మనకు సౌత్ ఇండియన్స్ కానీ ఎక్స్పెషలీ మన హిందూస్, మన తెలుగు భాష, మాతృభాష తెలుగు ఉన్న వాళ్ళు ఎలా అంటే మంగళవారం అది చెయ్యొద్దు, శుక్రవారం ఇది చెయ్యొద్దు, ఇలాంటి మనకు మూఢనమ్మకాలు ఉంటాయి. అండ్ మనం ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నట్లయితే మనకు ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాముఖ్యత పౌర్ణమికి ఇస్తారు, అమావాస్యకి ఇవ్వరు. కానీ ఎక్కువ లా ఆఫ్ అట్రాక్షన్ లో మూన్ ఎనర్జీస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పౌర్ణమికి ఎంత విశిష్టత ఉందో అమావాస్యకు కూడా అంత విశిష్టత ఉంది. చెప్పాలనుకుంటే కృష్ణుడు పుట్టింది కూడా మరి అమావాస్య రోజే. సో మామూలుగా అమావాస్య పుట్టిన వాళ్ళు దొంగగా అవుతారు, లేదంటే దొరలా అవుతారు అని మనకు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అలా ఏం లేదు. కానీ నేను లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చా. ఇది ముందు నేను కూడా ఇలానే ఉండేదాన్ని విరాట్. అంటే కొన్ని డేస్ మనకు పని చేస్తాయి, కొన్ని డేస్ మనకు పని చెయ్యవు అని. అండ్ నాకు నేను బేసికల్గా షిరిడి సాయిబాబా భక్తురాలని కాబట్టి నాకు ప్రతిదీ థర్స్డే ఏదైనా చేశాను అనుకో, నాకు అదొక తెలియని పాజిటివ్ ఎనర్జీ. బట్ నిజం చెప్పాలంటే మనము ప్రతిరోజు కూడా అద్భుతమైన రోజు. అండ్ మనకి ప్లానెట్స్ మనకు తెలుసు అన్ని కూడా రూల్ చేస్తాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లానెట్ రూల్ అనేది చేస్తుంది. మీరు అడిగిన దానికి ముఖ్యంగా సోమవారం అంటే మండే, అది రూల్ చేసే ప్లానెట్ వచ్చేసి చంద్రుడు, మూన్ ఎనర్జీస్ ఉంటుందన్నమాట సోమవారం రోజు. అండ్ సోమవారము అంటేనే మనకు మూన్ అంటే మండే అంటే క్లెన్జింగ్, స్పిరిచువాలిటీ, డీక్లటరింగ్. ప్రతిరోజు మనకు ఒక డే ఉంటుంది విరాట్. ఆ డేలో మనం అది ఎక్కువ ఫోకస్ పెడితే మనకు ఆ పని చాలా సులభంగా ఫాస్ట్గా అవుతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకునే డేస్ యొక్క విశిష్టత అన్నీ ఏంటి అంటే, ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని కలిపి నేను కంబైన్ చేసి చెప్తున్నా ఎనర్జీస్ అన్నీ కూడా. సో లా ఆఫ్ అట్రాక్షన్, ఆస్ట్రాలజీ కొంచెం అన్నీ కూడా కలిపి మనము ఈరోజు ఏ రోజున ఎంత మనకు ప్రాముఖ్యత ఉంటుంది, మనం ఏం చేయాలి ఆ పర్టికులర్ రోజుల్లో అనేది మనం తెలుసుకుందాం. సో సోమవారం వచ్చేసరికి మనకు రూల్ చేసే ప్లానెట్ వచ్చేసి చంద్రుడు. సో ఈ రోజున మనకు డెఫినెట్గా మండే అంటే డీక్లటరింగ్, క్లెన్జింగ్, తర్వాత స్పిరిచువాలిటీ, ఈ 3 పదాలకి ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. సో సోమవారం అనగానే మనం చేయాల్సింది డీక్లటరింగ్, క్లెన్స్. నేను ఎప్పుడు కూడా నా క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు నా స్టూడెంట్స్కి చెప్తాను, మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో అద్భుతంగా మన మేనిఫెస్టేషన్స్ పని చేయాలి అంటే క్లెన్జింగ్, డీక్లటరింగ్ అనేది ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, మన ఆత్మకు సంబంధించిన విషయంగా చెప్పొచ్చా మ్యామ్, లేకపోతే మన ఆలోచనలకు సంబంధించిన ఆలోచనల విషయమే విరాట్. ఇది డెఫినెట్గా మీరు ఎలా ఆలోచిస్తారో మీకు అదే రియాలిటీకి అవుతుంది. సో ఐఎమ్ క్లబ్బింగ్ ఆస్ట్రాలజీ ప్లస్ మనకు ఉన్న లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇక్కడ ఏంటి అంటే సోమవారం పూటన మనము క్లెన్స్, డీక్లటరింగ్ చేసుకున్నాము అంటే పాజిటివిటీ అనేది మనకు ఎంటర్ అవుతుంది మన ఇంట్లోకి. డీక్లటరింగ్ అనేది ఒక ముఖ్యమైన అంశం మేనిఫెస్టేషన్లో. మనం అందరం అనుకుంటుంటాం మేనిఫెస్టేషన్ అంటే ఓన్లీ మనము కోరికలు కోరడము, 555 టెక్నిక్ చేయడము, 777 టెక్నిక్ చేయడము అనేసి. కానీ బేసిక్గా మేనిఫెస్టేషన్కి చాలా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. రెండోది ఫర్గివ్నెస్, క్షమాగుణం. మూడోది డీక్లటరింగ్. ఇవి రెండు ఎంత ఇంపార్టెంటో డీక్లటరింగ్, క్లెన్జింగ్ మన హోమ్ని అంతే ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మనం మన కబోర్డ్ని క్లీన్ చేస్తూ ఉంటాం. మనకు అక్కర్లేని బట్టలు, షేడ్ అయిపోయినవి, సైజు ఫిట్ అవ్వనివి, ఇలాంటి రకరకాలుగా చినిగిపోయినవన్నీ మనం ఎందుకు తీసేస్తూ ఉంటాం? మనకు అక్కర్లేనివన్నీ కూడా, మనకు అక్కర్లేని స్పేస్, ఆ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ఉండకూడదు. ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నంత వరకు మీకు బ్లాక్స్ అనేది ఉంటుంది. మీ మేనిఫెస్టేషన్ అనేది
జరగదనమాట. సో ఎప్పటికప్పుడు మనము ఆ డేని, ఆ రూమ్ని, మన మైండ్ని కూడా డీక్లటర్ చేసుకోవచ్చు విరాట్. సో నేను ఎగ్జాంపుల్ మీకు కబోర్డ్ మాత్రమే ఇచ్చాను, కానీ మీరు సోమవారం కింద క్లెన్స్ కానీ డీక్లటర్ కానీ చేశారంటే అద్భుతమైన పాజిటివిటీ అనేది మీరు అట్రాక్ట్ చేస్తారు. క్లెన్జింగ్ డీక్లటర్ అంటే ఏంటి మేడం, మీరు క్లియర్గా స్పష్టంగా చెప్పండి అని అడగచ్చు. ఇప్పుడు మనము ఒక కిచెన్లో కానీ, మన వర్క్ ప్లేస్లో కానీ, పిల్లల చదువుల రూమ్లో కానీ, మన లివింగ్ రూమ్ కానీ, హాల్, ఇలాంటివి మొత్తం ఇల్లు కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు విరాట్. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు వాడనివి అన్నీ కూడా డబ్బాలు, ప్లాస్టిక్వి, మనకు స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్న ప్లాస్టిక్ యూజ్ అండ్ త్రో వస్తాయి, అవి అలా స్టాక్ చేసి పెట్టుంటాం. అలా స్టాక్ చేయడం నేను తప్పనట్లేదు, బట్ కానీ మీరు వాడలేదు అంటే మాత్రం అవి అసలు ఇంట్లో ఉంచకూడదు. ఆ డబ్బాలనే కాదండి, మీరు వాడని ఏ వస్తువైనా మన ఇంట్లో ఉంది అంటే దట్ ఈస్ ఈక్వల్ టు స్టక్ ఎనర్జీ లేదా డెడ్ ఎనర్జీ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువు వాడకుండా ఇలానే ఉంది అంటే దానికి చలనం లేదు అంటాం మనం, దాన్నే డెడ్ ఎనర్జీ అంటాం. సో ఆ డెడ్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నంతసేపు మనకు పాజిటివిటీ అనేది అట్రాక్ట్ అవ్వం. సో మనము ఇంట్లో ఫస్ట్ చేయాల్సింది క్లెన్జ్, డీక్లటర్. అది కూడా స్పెసిఫిక్గా సోమవారం పూట మనం చేసినట్టయితే మనం ఎక్కువగా పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తాం. మీ మేనిఫెస్టేషన్స్ నిజం అవ్వాలన్నా, మీ కోరికలు వెంటనే నెరవేరాలన్నా మీరు సోమవారం పూట మొత్తం ఇల్లుని, గదుల్ని అన్నిటినీ కూడా క్లెన్స్ అనేది చేసుకోవాలి. అంటే డీక్లటర్, అక్కర్లేనివి, వాడని వస్తువులు, ఇరిగిపోయిన వస్తువులు, ఇలాంటివన్నీ కూడా మనము తీసేసేయాలి మన ఇంటిలో నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ వీడియోస్లో ఆరా క్లెన్జింగ్ మనం ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి విరాట్. ఇక్కడ మనం ఇల్లును కూడా ఆరా క్లెన్జింగ్ అనేది చేయాలి. మనము లా ఆఫ్ అట్రాక్షన్ చదువుకుంటున్నాము, ప్రతిది కూడా ఎనర్జీయే. లా ఆఫ్ అట్రాక్షన్లో ప్రతిది కూడా ఎనర్జీ, ఈ చైర్ కూడా ఎనర్జీయే. సో మనం ఏ ఎనర్జీని అయితే ఇస్తామో అదే ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే అది, లైక్ అట్రాక్ట్స్ లైక్. సో మన ఇంట్లో ఎనర్జీస్ పాజిటివ్గా ఉండాలంటే క్లటర్తో పాటు క్లెన్జింగ్ అవర్ హోమ్, పాజిటివిటీ ఆరాని మనము క్రియేట్ చేయాలి. అది ఎలాంటి పాజిటివిటీ, ఎలా అంటే మీరు చిన్నప్పుడు మనము చూస్తూ ఉంటాం, ఇప్పుడు కూడా చూస్తుంటాం, చిన్న పిల్లలకి తల స్నానం చెయ్యగానే మనము సాంబ్రాన్ని వేస్తాం. సో అది పాజిటివ్ ఆరా ఇవ్వడం పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు పడుకొని టయర్డ్ అవుతారు. సో వాళ్ళకు ఆ పెయిన్స్, ఆ ఎనర్జీస్, పడుకోనే ఉండడం కదా పిల్లల పని. సో ఆ ఎనర్జీ నుంచి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి సాంబ్రాన్ అనేది వేస్తాం. ఇంట్లో కూడా మనం అప్పుడప్పుడు అగరబత్తులు ఇవన్నీ ఎందుకు వెలిగిస్తామంటే మనకు పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా సర్క్యులేట్ అవ్వాలి అనేసి. ఇంట్లో రోజు దీపం వెలిగిస్తాం, అది కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి. సో మీరు ఇంట్లో అగరబత్తి తీసుకొని మొత్తం ఇల్లంతా కూడా మనం క్లాక్ వైజ్ తిప్పుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు మన ఇంటిని. పాజిటివ్ ఆరాని, నెగిటివ్ని మొత్తం ఎనర్జీ బయటికి పంపించేసి పాజిటివ్ ఆరాని చేయొచ్చు. సో మీరు సాంబ్రాన్ అయినా వేయచ్చు, అగరబత్తితో కానీ, లేదంటే మనకు ధూప్ స్టిక్స్ వస్తాయి, ధూప్ స్టిక్స్తో అయినా కూడా మనము ఇల్లు అంతా కూడా క్లీన్ చేయొచ్చు. మీరు వెలిగించి ఒక్క దగ్గర పెట్టకూడదండి, తీసుకెళ్ళి ఇల్లులో అంతా మీరు ప్రతి కార్నర్లో మీ ఇంట్లో ఇప్పుడు లివింగ్ రూమ్ ఉంటే లివింగ్లో 4 కార్నర్స్ ఉంటాయి, 4 కార్నర్స్ వెళ్ళి మీరు క్లెన్స్ చేయాలి. అప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి మనకు పాజిటివిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో ఇది ఒక 2 పద్ధతులు. లేదు అంటే మనము జస్ట్ మనకు ఇంట్లో ఎలాగో అవైలబుల్ ఉంటుంది గంట, ఆ గంటని మనము అన్ని మూలల్లో మోగించినా కూడా మనకు పాజిటివిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది. సౌండ్ ఫ్రీక్వెన్సీస్. yes. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇలాగే ఎన్నో విషయాలు, ఎన్నో టెక్నిక్స్తో మీరు కేవలం 199 రూపాయలకే అందరికీ అందుబాటులో ఉండే ప్రైస్లో సెషన్స్ కండక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏ విషయాలపై మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు? మనం ఈ క్లాస్లో మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, అసలు మినిమం థింగ్స్ ఏం చేయాలి, మేనిఫెస్టేషన్కి, అఫర్మేషన్స్కి ఇంటెన్షన్ సెట్ చేసుకోవడం, ఒక కోరికను మనం ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు, రకరకాల టెక్నిక్స్, వాటికి ఉన్న ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ కూడా మీకు ఎంత సులువు అంటే అరటిపండు ఒడిల్చి నోట్లో పెట్టినంత సులువుగా మీకు అర్థమయ్యే విధంగా మన సెషన్స్ ఉంటాయి విరాట్. సో ఖచ్చితంగా నేనైతే మల్లగుద్ది చెప్పగలను, ఈ విధంగా మీకు ఎవరు బయట టీచ్ చేయరు. ఇది కాకుండా మన
ప్రోగ్రామ్కి ఏ ప్రోగ్రామ్కి వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నా కూడా మన ఒక బేసిక్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా మనకు మేనిఫెస్ట్ మైండ్ స్కూల్ అని మన లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్ అకాడమీ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ అనేది వాళ్ళకి లైఫ్ టైం అనేది దొరుకుతుంది. వాళ్ళు రోజు డైలీలో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆ వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా వాళ్ళ అన్ని క్వశ్చన్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ప్లస్ మన క్లాసెస్లో కూడా ఫుల్ సపోర్ట్ వాళ్ళకు ఎప్పుడు కూడా ఉంటుంది. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఈ క్లాస్కి మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి కేవలం 199 రూపాయలకి మీరు ఈ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.